నమస్తే, నేను బాగాజమన్ అండి. నేను ఈరోజు కొన్ని కూరగాయలు ఉండి హార్వెస్ట్ చేసుకుందామని పైకి వచ్చానండి. అవి బాగా ఎండలుగా ఉన్నాయండి. చాలా కొన్ని కూరగాయలు ఉన్నాయి. వంకాయలు కోసుకుందాం అనుకుని అయితే నేను పెయింట్ వేస్తున్నా. ఏం పెయింట్ అంటే నీళ్లు పీల్చకుండా టెర్రస్ పాడుకోకుండా ఉంటుంది కదా, ఆ పెయింట్ వేస్తున్నానండి. అందుకని మొక్కలన్నీ ఒకసారికి చేర్చాను. 15 రోజుల నుంచి నేను అసలు ఈ పని మీదే ఉండాను. మొక్కలు అటు ఇటు పెట్టించటం, అందుకే పెయింట్లు వేయించటం ఇట్లా చేస్తున్నాను. అందుకే వీడియో కూడా చేయలేదు. ఇవ్వండి, ఈ పచ్చడి పట్టుకుంటానికి బాగుంటాయండి వంకాయలు. సన్న వంకాయ అండి, ఇవి సన్న వంకాయలు ఉండయి. ఇవ్వండి సన్న వంకాయలు. చూసారా కోడిగుడ్లాగా ఎంత బాగుంటాయి కదా వంకాయలు, చాలా బాగుంది. బాగుంది, చాలా 5-6 రకాలు వచ్చినాయి, కానీ వైట్లో ఎక్కువ వస్తున్నాయి వంకాయలు. రమేణ గారు, మీకు వంగనారు పంపించాను చూసారా, పెద్ద చెట్టు ఈ వంకాయలదేనండి, మంచిగా పెంచుకోండి. నేను మా ఫ్రెండ్కి ఒక వంగ చెట్లు ఇచ్చాను, ఈ వంకాయలు. చెర్రీ టమాటా ఉందా, ఇదిగోండి చెర్రీ టమాటా. చాలా బాగా కాస్తుంది చెర్రీ టమాటా, కానీ సమ్మర్ కదా కొద్దిగా కొంచెం తగ్గుతుంది. ఎట్లయినా చెర్రీ టమాటా చాలా బాగుంటుంది. టమాటాలు, ఒక బత్తాకాయ ఉందండి అక్కడ, బత్తాకాయ పోసుకుంటా. ఇదిగోండి బత్తాకాయ, చూసారా బత్తాకాయ. ఇది కమలా చెట్టు అని ఇచ్చారండి నాకు, కానీ కాయలు వచ్చినాయి, బత్తాకాయ అయింది మళ్ళీ. ఇదిగోండి ములక్కాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అసలు అందరూ టెర్రస్ ఉండేవాళ్ళు తప్పనిసరిగా పెయింట్ వేసుకోండి. ఆ పెయింట్ నీళ్ళు తేలవదండి, మనం టైల్స్ వేసుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను వేయించుకున్నానండి ఇప్పుడు 15 రోజుల నుంచి అదే పని మీద. మనం మొక్కలు ఉండి లెక్క వేయించుకోవాలనుకో అక్కర్లేదు, ఒకసారి సర్దేసుకుంటా, ఒకసారి వేయించుకుని మనమే వేసుకోవచ్చు, లేకపోతే సర్దేసుకుని మళ్ళీ వేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు మొక్కలు, అట్లా చేసుకోండి. ఉంది. ఇవ్వండి ములక్కాయలు నాకు 6 వచ్చినాయండి ములక్కాయలు, కానీ ఇప్పుడే కాస్తున్నాయి, వాటర్ వచ్చినాయి. ఇదిగోండి గజనమ్మ అండి, ఇది గజనమ్మ బాగుంది కదా, చాలా పెద్దదండి గజనమ్మ. నిమ్మకాయ అంతా చాలా తయారైపోయింది, ఎప్పుడో పోయాల్సింది. ఇంకా ఇదిగో చూడండి చాలా కాయలు ఉన్నాయి. గజనమ్మ చాలా గుత్తులు కాస్తాయండి, ఇవి చాలా బాగుంటాయి, గుత్తులు కాస్తాయి నిమ్మకాయలు.
గోరుచిక్కుళ్ళు కూడా చాలా చెట్లు ఉంటే బాగా కాస్తాయండి. ఎండాకాలం బాగా వస్తాయండి గోరుచిక్కుళ్ళు బాగా వస్తాయి. కొంచెం టమాటాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. టమాటాలు, వాటర్ యాపిల్ కానీ ఇప్పుడే కాస్తున్నాయి. వాటర్ యాపిల్ అండి. బొప్పాకాయలు చిన్నగా ఉన్నాయి, అయినా భలే టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. 2 బొప్పాకాయలు కోసుకున్నాను. అయితే ఇవ్వండి టమాటా. ఈ లైన్లో నాకు బాగా వస్తుంది కదండి టమాటా. అయినా పెయింట్ల మీద పడి ఈ టమాటా తయారైపోయినా కూడా నేను పొయ్యిలా, చాలా పాడైపోయినాయి. అన్ని ఇత్తనాలు కొంటాయండి, ఇత్తనాలు వచ్చేస్తాయి మనకు, మంచిగా ఇత్తనాలు వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ కాయలు, ఈ బొప్పాకాయలండి. బొప్పాకాయలు కోసుకున్నాను. మళ్ళీ నిమ్మకాయ చూసారా, గజ్జినిమ్మ దప్పకాయ అంత ఉంటుందండి. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది, సీడ్స్ ఉండవు దీనిలో. మళ్ళీ ఒక బత్తాకాయ కోసుకున్నానండి, ఒక బత్తాకాయ వచ్చింది. వంకాయలు 3-4 రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఇవ్వండి వంకాయలు 3-4 రకాలు ఉన్నాయి. వైట్ వంకాయ ఎక్కువ వచ్చిందండి. ఇవ్వండి ములక్కాయలు బాగున్నాయి కదా, కూర, సాంబారు, పులుసు అన్నీ చేసుకోవచ్చు. అంతా ములక్కాయలు ఉన్నాయండి. ఇవ్వండి బుట్టడు టమాటా. మామూలుగా బుట్టలతో టమాటా వస్తుంది. అయిపోయిందండి, చెట్టు చచ్చిపోతున్నాయి. తీసేసి కొత్త మొక్కలు పెట్టాలి. చెర్రీ టమాటాలు ఒక పూట.